పార్లమెంటు ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ముందు నేతల మధ్య సమన్వయం చేశాకే ప్రచారం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. నిన్న వరంగల్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూల్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశాలు పూర్తయ్యాయి. 1-2 రోజుల్లో మిగిలిన సెగ్మెంట్ నేతలతో భేటీ అయ్యాక ప్రచారం చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రాజు ఉన్నారు లైవ్ లో. రాజు, ఎంపీ ఎలక్షన్స్ పై సీఎం రేవంత్ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. మొదటి నుంచి తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలలో 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు పదే చెప్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని, దానికి అనుగుణంగానే కసరత్తు చేయాలని ఒకవైపు నేతలకు, కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా. ఇప్పటి వరకు తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరొక 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు అభ్యర్థులను ఉగాది తర్వాత ఢిల్లీలో సిఈసి సమావేశం ఏర్పాటు చేసి దానిపైన అభ్యర్థులను ప్రకటించే అవకాశం అవుతుంది. అయితే మరోవైపు పార్లమెంటు స్థాయి సమావేశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న వరంగల్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను గెలిపించాలని సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మిగతా నాయకులు, ముఖ్య నాయకులతోనే ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా వరంగల్ పార్లమెంటు స్థాయి సమావేశంలో పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న కడియం కావ్యతో పాటు అక్కడ జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలతోనే నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు సగానికి పైగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు పూర్తయ్యాయి. నిజామాబాదు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఈ పార్లమెంటు పరిధిలోని సమీక్ష సమావేశాలు పూర్తయ్యాయి. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక చేశారు కాబట్టి అభ్యర్థి ఎంపిక విషయంలో ఎవరైనా నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా, లేకపోతే కొత్త నేతలు, కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ వచ్చిందని కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి నేతల మధ్య సమన్వయం కుదిర్చే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నివాసంలో పార్లమెంటు స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఉన్నారు. వాళ్ళను బుజ్జగించడం కావచ్చు, పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, అదేవిధంగా ప్రత్యర్థులు ప్రణాళిక ఏ విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, వారిని అధిగమించి ఎలాంటి ప్రచారంతో ముందుకెళ్లాలని దానిపైన కసరత్తు చేస్తున్న పరిస్థితిని కడుతుంది. ఎందుకంటే నేరుగా ప్రచారం చేయడం కంటే ముందుగా నేతల మధ్య సయోధ్య కుదిర్చిన ఒక టీం వర్క్ లాగా పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లోక్సభ స్థానాలను గెలుపొందాలంటే ముందుగా పార్లమెంటు స్థాయిలోనే, నియోజకవర్గాల్లోనే నేతల మధ్య సమన్వయం అవసరము. అందులో భాగంగానే పార్లమెంటు స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లయితే అర్థమవుతుంది. మరోవైపు పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించి పార్లమెంట్ స్థాయి సమావేశాలు అక్కడ జిల్లా మంత్రులు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు వరుసగా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా. ఇవాళ అక్కడ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణ అభ్యర్థిని పక్కా గెలిపించాలి. అక్కడ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం అంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేయాలని అక్కడ శ్రీధర్ బాబు నేతృత్వంలో వరుసగా 2-3 సార్లు జరిగాయి. మిగతా పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన సమావేశాలు సీఎం నేతృత్వంలో వరుసగా జరుగుతున్న పరిస్థితిని కనబడుతుంది. బహుశా మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలు కూడా మరొక 2-3 రోజుల్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఉగాది తర్వాత దాదాపు అంటే ఉగాది తర్వాత ఢిల్లీలో సిఈసి సమావేశం నిర్వహించి మిగిలిన పెండింగ్లో ఉన్న 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం ఏఐసిసి చేయబోతుంది. దాని తర్వాత వరుసగా తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తించాలని పిసిసి భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల క్రితం తుక్కుగూడలో నిర్వహించిన జనజాతరకు విశేషమైన స్పందన వచ్చింది. భారీగా పబ్లిక్ కూడా హాజరయ్యారు. ఆ సభ సక్సెస్ అయింది. ఏఐసిసి మేనిఫెస్టో కూడా జనాల్లోకి వెళ్ళింది. సో దాన్ని ఇంకా ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు తీసుకెళ్లేలాగా ప్రచారాన్ని హోరెత్తించడం కావచ్చు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు పెట్టడం, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా రోడ్ షోలను నిర్వహించాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతకంటే ముందుగానే నేతల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సమన్వయం కుదిర్చే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. బహుశా 2-3 రోజుల్లోనూ దీనికి సంబంధించిన బహిరంగ సభలకు సంబంధించింది కావచ్చు, రోడ్ మ్యాప్కు సంబంధించింది కావచ్చు, కార్నర్ మీటింగ్కి సంబంధించింది కావచ్చు ఒక కసరత్తు చేయాలి.
చేయాలని భావిస్తుంది. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో నేతలతో మరొకసారి మాట్లాడి సభలకు కావచ్చు, అదేవిధంగా ప్రచారానికి కావచ్చు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై కసరత్తు చేసే అవకాశం అయితే కనబడుతుంది. చంద్రిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.